మా ఫ్రెండ్ కూడా బయటికి వెళ్ళాడు. శివ ఫస్ట్ దూరం ఒకసారి శివ దూరం ఉండి మనకి ఏం కాదు, దూరం ఉండి మాట్లాడు శివ. చెయ్యొద్దు సీరియస్ వదులు పిచ్చరా నీకేమైనా. ఏ మాత్రం నచ్చట్లేదు శివ. నువ్వు మాట్లాడనీకి అని అంటే నేను వచ్చాను. ఏంది ఏ మాత్రం నచ్చట్లేదు శివ శివ నీకేమైనా పిచ్చా? శివ చెయ్యొద్దులు చెయ్యొద్దులు. అసలు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? ఇప్పటి నుంచి బాగానే ఉంటా, నువ్వు ఉన్నావుగా. నాకు కూడా నేను వదులుకోవాలని లేదు. నేను కూడా నైట్ అంతా డిసైడ్ అయినా. చాలా బాధపడుతుంది, నన్ను కావాలంటున్నావు కదా. ఇక నాకు నువ్వు నీకు నేను అదే మాట్లాడదామని అందుకని చెప్పాను, కానీ నువ్వు నన్ను అర్థం చేసుకోకుండా వెళ్ళిపోయావు. ఎన్ని రోజులు డిసైడ్ అయి మాట్లాడదాం కానీ సరే పైకి చెప్పాలి. 3 years అవుతుంది. 3 years ఒకసారి నేను ముట్టుకోలేదు, టచ్ చేయలేదు, ఏం చేయలేదు. ఒకసారి ఫ్రెండ్ ఇంట్లో కదా, ఎవరు లేవు, ఎవరు రాదు కూడా. ఏం మాట్లాడుతున్నావు శివ నువ్వు? మోనిక మంచి క్లారిటీ, ఎవరు లేరు, ఎవరు రాడు, ఫ్రెండ్ ఇల్లు. అయినా కానీ ఇదేంటి సడన్ గా? అసలు నేను ఒక్క రోజు కూడా ఏం అడగాలి, ఏం కోరుకోలే. ఒకసారి ముట్టుకున్నాను 3 years. అదే అంటున్నా మరి ఇప్పుడు ఇంత సడన్ గా ఏంటి అని. ఎందుకు అనిపిస్తుంది, మూవ్ అవుతాం కదా, ఏమైతుంది? శివ నీకేమైనా పిచ్చా? మోనిక ఒకసారి శివ చెయ్యొద్దులు చెయ్యొద్దులు. అసలు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? మాట్లాడదామని పిలిచి ఇలాంటిదేంటి? ఇప్పుడు ఏమైంది మోనిక? ఏమైందేంటి శివ? నువ్వు మాట్లాడదామని ఇష్టం ఉంది కానీ ఇలా కాదు కదా. ఎలా అయితే ఏముంది అంటే ఇంత ముందు అయితే ఓకేనా, ఇప్పుడైతే ఓకే కదా? శివ నువ్వు రిలేషన్ లో ఉన్నాక ఒక్క రోజు కూడా నాకు చెయ్యి కూడా టచ్ చేయలేదు. నేను పక్కన కూర్చున్నా పక్కకు జరిగావు. అందుకే కదా ఇప్పుడు మోదామంటున్నా, ఎవరు లేరు కదా. ఏంటి శివ, నాకు పెళ్ళయింది. మాట్లాడదామంటే నేనేదో హ్యాపీగా వచ్చిన అరే కొంచెం అని చెప్పేసి, కానీ నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావు ఏంటి? ఎప్పుడు లేండి మోనిక, నాకు నీ మీద చాలా ఫీలింగ్స్ జరుగుతున్నాయి. ప్లీజ్. అదేంటి శివ సడన్ గా? సడన్ గా ఏమో మోనిక, 3 years నుంచి ఒకసారి ముట్టుకోలేదు కదా, ఇప్పుడు ముట్టుకుంటే ఏమవుతుంది? ఆ 3 years ని ముట్టుకోలే కాబట్టే నువ్వు ఇంత మంచోడే కాబట్టి నా వల్ల బాధపడుతున్నావు. నేను ఒక అబ్బాయిని పెళ్లి చేసుకున్నా, నిన్ను మోసం చేసినా అనే ఫీల్ వస్తుందని నీతో మాట్లాడితే నువ్వు ఆ బాధ నుంచి కొంచెమైనా బయటకు వస్తావు. నీ లైఫ్ నీకు మంచిగా ఉంటుందని చెప్పి తప్ప ఇలా వస్తా అని నేను చెప్పలేదు, ఇలా చేద్దామని కూడా. ఇప్పుడే రా శివ, నాకు పెళ్ళైంది, నాకు హస్బెండ్ ఉన్నాడు. పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయకు శివ, నువ్వు చెప్తున్నా. మోనిక ఒక్కసారి దూరం ఉండి మాట్లాడు. ఏం మాట్లాడుతున్నా ఏమైనా అర్థమవుతుందా? ఛీ, అసలు ఇలా అవుతున్నావేంటి? నేను ఎంత మంచోడు అనుకున్నా. 3 years రిలేషన్షిప్. మంచోడివి, నువ్వు బాధపడుతున్నావని నా వల్ల నేను ఆ బాధ లేకుండా కొంచెం మాట్లాడితే హ్యాపీగా ఉంటావు అనుకున్నా. నేను ఇలా రావాలని చెప్పలేదు కదా నీకు. శివ నువ్వు దూరం ఉండి మాట్లాడు నాతో, చెప్తున్నా. లేకపోతే ఏంటి మరి ఇలా బిహేవ్ చేస్తున్నావు? నిన్ను కాదు, 3 years మరి నువ్వు అప్పుడు లేదు నాకు పెళ్ళైందని తెలిసి నిన్న మొన్న ఇలా తయారయ్యావు. పెళ్ళైతే ఉంది, నువ్వే కదా ఫోన్ చేసి మాట్లాడదాము కలుద్దాం అని అంటున్నావు. సరే ఏం మాట్లాడుతావు? ఓకే నేను మాట్లాడదామని మాత్రమే. నువ్వు బాధపడుతావు, నా వల్ల బాధపడుతున్నావు అని, ఆ బాధ నీకు కొంచెం రిలీఫ్ ఉంటుంది అని చెప్పి మాట్లాడదాం అన్నా. అంతేగాని ఈ విధంగా నేను మాట్లాడదాం అనలేదు. నీతో తిరుగుతా చేస్తా అనుకుంటే నేను అనలేదు కదా. ఎందుకు ఇలా చేస్తున్నావు? చండాలంగా ఉంది చాలా. మోనిక ప్లీజ్, నా కోసం నువ్వు ఇది చేయకపోయినా నేను బాధపడతాను ఉంటా. కాబట్టి మోహన్కి ఏం చెప్పొద్దు, నేను కాల్ చేస్తాను నీకు అప్పుడప్పుడు. నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? ఏ మాత్రం నచ్చట్లేదు శివ. నువ్వు మాట్లాడనీకి అని అంటే నేను వచ్చాను. ఏంది ఏ మాత్రం నచ్చట్లేదు? నీకేమైనా పిచ్చా? ఎందుకు టచ్ చేస్తున్నావు? దూరం ఉండి మాట్లాడొచ్చు కదా. ఎందుకు కొడుతున్నావు? కొట్టకపోతే ఏం చేయాలి మరి? ఎందుకు కొడుతున్నావు? మరి నువ్వేం చేస్తున్నావు అర్థమవుతుందా నీకు? బరాబర్ చేస్తున్నా, రైట్స్ ఉన్నాయి. ఎవరిచ్చారు నీకు రైట్స్? నేను మాట్లాడదామని చెప్పాను నీకు, ఇలాంటి కథలు పడమని చెప్పలేదు. సరే మోనిక, ఇప్పుడు ఏమైంది? ఒకసారి మాట్లాడితే మాత్రం ఇలా చేస్తావా నువ్వు? నాకు అర్థం కాదు. మోనిక ఒకసారి ఏం కాదు. శివ నువ్వు దూరంలో ఉండి మాట్లాడు శివ, చెప్తున్నా. అస్సలు బాగుండదు. నువ్వు ఇంత వరెస్ట్ గా నువ్వు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎంత హౌలగాన్ లేక బిహేవ్ చేస్తున్నావు
అర్థమవుతుందా? నువ్వు హాలిడే లేక బిహేవ్ చేస్తున్నావు. అవును తెలుస్తుంది ఎవరు బిహేవ్ చేస్తున్నారు. రమ్మన్నప్పుడే అనుకున్నా ఏదో పెంట పెట్టుంటాడు, ఇంత సడన్ గా ఏంటి అని చెప్పి. అంటే ఆ మాత్రం నమ్మకం లేకుండా వచ్చినావు వీడికి. నమ్మకం ఉంది కాబట్టి వచ్చా, కానీ నువ్వు ఇలా చేస్తావని నాకేం తెలుసు. మళ్ళీ ఎందుకు చెప్తున్నావు వచ్చే ముందే అనుకున్నా? నాకు సడన్ గా నిన్న మొన్న సీరియస్ గా ఇవాళ ఏంటి రమ్మన్నట్టు సరే మాట్లాడతాడేమో అనుకున్నా, ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ నువ్వు అందరిలాగానే అర్థమైపోయింది. అందరిలాగా నేను ఒకని అంతేనా? అలాగే చేస్తున్నావు కదా మరి. చక్కగా మాట్లాడు మౌనిక. అవును, నువ్వు సరిగ్గా బిహేవ్ చేస్తే నేను కూడా సరిగ్గానే మాట్లాడతాను. నేను కరెక్ట్ బిహేవ్ చేస్తున్నా. 3 years నుంచి ఒకసారి ముట్టుకున్నాను నేను. 3 years నుంచి ముట్టుకోలేదు కాబట్టి నీ పైన అంత ఇష్టము అంత లవ్. సరే ఇప్పుడు ముట్టుకుంటే ఏమవుతుంది? నాకు పెళ్ళైంది శివ, ఏం మాట్లాడుతున్నావు ముట్టుకుంటే అని? డైరెక్ట్ మీ మోడి దగ్గరికి మాట్లాడదా ఏమైనా కానీ. నీకేమైనా పిచ్చా శివ? మైండ్ ఉండే మాట్లాడుతున్నావా? ఏం మాట్లాడుతున్నా? ఇప్పుడు వస్తావా రావా? ఏంటి వచ్చేది? ఇంత మరి ఇంతనా? ఇంత ఫరెస్ట్ గా నేను లవ్ చేసింది 3 years. ఇంతనా? చక్కగా మాట్లాడే చెప్పినా. నువ్వు సరిగ్గా ఉండు ఫస్ట్. అర్థం నేను సరిగ్గా ఉంటున్నా. నువ్వు ఎవరో కాదు. ఎవరో కాదా? నువ్వు నా పిల్లవి, నా ఇష్టం, నా రైట్స్ ఉంటే నేను ఏమైనా చేసుకుంటా. అదొకప్పుడు. ఇప్పుడు పెళ్ళయింది. కాల్ ఎందుకు చేసినావు? కాల్ శివ నువ్వు బాధపడుతున్నావు, నువ్వు మంచోడు అని చెప్పేసి నేను కాల్. ఇప్పుడు నేను బాధపడుతున్నా. కానీ ఈ విధంగా నేను ఎక్స్పెక్ట్ చేయాలి. ఈ విధంగా నేను రావాలి ఎక్స్పెక్ట్ చేస్తా. ఇప్పుడు ఏం చేస్తావు? నాకు కావాలంతే. కాకపోతే వాడే రాని నువ్వు నన్ను ఇక్కడ తీసుకొచ్చింది మాట్లాడదామని కూర్చోబెట్టి నించోబెట్టి దగ్గరకు వస్తున్నావు. సరే స్టార్టింగ్ లో చేయబట్టుకున్నావు అంటే ఏదో అనుకున్నా, ఇలా లేచి రా ఇది అదేనంటే ఏంటి అసలు? ఏమైనా పని చేస్తున్నా నీకు బుర్రా, లేకపోతే ఏమైనా చిప్పు పెట్టుకొని తిరుగుతున్నావా? ఏం కాదు, ఎవరు రాడు. మా ఫ్రెండ్ కూడా బయటికి వెళ్ళాడు. శివ ఫస్ట్ దూరం శివ, దూరం దూరం నుండి మాట్లాడు శివ. చెయ్యొద్దు వదులు, పిచ్చారా నీకేమైనా? నేను వెళ్తున్నా. అరే మళ్ళీ వెళ్తున్నా శివ, చెయ్యొద్దు. నేను వదిలేను మౌనిక, నేను వదిలేను. శివ నాకు చిరాకు దొబ్బించకు ప్లీజ్, చెయ్యొద్దు. ఏంటి మౌనిక? వదులు. నీ బొంకర బుద్ధి చూపించుకున్నావు కదా అందరు అబ్బాయిని. నువ్వు చూపించుకున్నప్పుడు లేదా మరి? ఏంట్రా నేను చూపించుకుంది? అసలు నీకు పెళ్లి చేసుకునిపించింది మౌనిక? అవును, ఇప్పుడు నువ్వు ఇలాంటి అని చెప్పి వాడబెట్టు. 3 ఏళ్ళు ఏదో తొక్కలా అవసరం టైం పాస్ చేసినావు. టైం పాస్ చేసి నువ్వు నేను కాదు. టైం పాస్ చేసి నువ్వు నేను కాదు, పెళ్లి చేసుకుంది నువ్వు. ఇంకా నయం పెళ్ళయ్యాక నీతో ఏం జరగలేదు కాబట్టి నీ క్యారెక్టర్ బయటపడి, లేకపోతే నా బంగారం అంటే నా హస్బెండ్ నేను మోసం చేస్తాను. నీ ఇలాంటి చీప్ చిల్లర్ గానే లవ్ చేసినా చూడు నేను. మళ్ళీ అంత మంచి మౌన్ గడికి ఎందుకు వచ్చిన వీడికి? అరే నీతో మాట్లాడనీకి వచ్చినా ఈ పంచాయతీకి నేను రాలేదు. నేను దీనికే పిలిచిన అంటే ఆలోచించావా ముందు? అది ఫోన్ లో చెప్పి చావచ్చు కదా, ఇంత దూరం ఎందుకు వస్తున్నా నేను అసలు? నువ్వు పిలిచినప్పుడైతే నేను రావాలి ఎడికి పడతాడికి, నువ్వు మాత్రం ఏంటి నేను ఇలా పిలిచానా? నిన్ను ఇలా రా అని పిలిచానా? ఎలా పిలిస్తే ఏముంది? మౌనిక రా, మౌనిక చెప్పండి. డోర్ కొడుతున్నా. ఏం చేస్తున్నావు?